सीता मनोराज्य प्रिय सार्वभौम श्रीराम सीताराम। ఆగు. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వేం చేసినా ఊరుకుంటున్నాను కదా అని ఇలా ప్రాణాలకు తెగించి అడవిలోకి వెళ్ళి పూజలు చేస్తానంటే ఊరుకుంటా అనుకుంటున్నావా? ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళు. అన్నయ్య, దేవ్ కోసం ప్రాణాలకు తెగించడం ఏంటి? అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. దేవ్ ప్రాణాలు కాపాడే అవకాశం ఆ భగవంతుడు స్వామీజీ ద్వారా నాకిచ్చాడు. ఎటువంటి ఆటంకం లేకుండా ఎంత కష్టమైనా సరే ఆ పూజలు చేసి దేవుని దక్కించుకుంటాను. ఎవరో స్వామీజీ చెప్పిన మాటలు పట్టుకొని ఇలాంటి పనులు చేయడం ఏంటమ్మా? అదంతా నువ్వు నమ్ముతున్నావా? చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత గారాబంగా పెంచాను, ఎంత ప్రేమగా పెంచాను. ఈ రోజు వరకు కూడా నీకు కష్టం అంటే ఏంటో తెలియనివ్వలేదు. అలాంటి నువ్వు అడవిలో ముళ్ల మధ్య రాళ్ల మధ్య నడుస్తూ జరగని పని కోసం కష్టాలు పడితే నేను తట్టుకోలేను. నీ ప్రేమ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నా చెల్లెల మీద నాకు ప్రేమ ఉండదా? ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించి నీ ప్రయత్నం మానుకో. అన్నయ్య, ఎంత కష్టమైనా ఈ పని చేసి తీరుతాను. స్వామీజీ చెప్పినప్పుడే నా మనసులో సంకల్పించుకున్నాను. నా మనసులో సంకల్పం కలిగచేసిన ఆ దేవుడే దిగువచ్చి చెప్పినా కూడా నా ప్రయత్నం మానుకోను. ఏంటమ్మా ఈ పిచ్చి ప్రేమ? ఒక అన్నగా నా మీద నీకున్నది పిచ్చి ప్రేమ కాదా అన్నయ్య? నాకేదన్నా అయితే ప్రాణాలకు తెగించైనా ఎంత కష్టమైనా కాపాడుకోవటానికి చూడవా? దేవు మీద నాకున్నది కూడా అలాంటి పిచ్చి ప్రేమే అన్నయ్య. నేను తన నీడనని దేవు నాతో చాలా సార్లు చెప్పాడు. అసలు ప్రాణమే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆ ప్రాణం లేని దేహమే లేకపోతే మరి ఈ నీడలా మిగులుతుందన్నయ్య. నీకేమనైతే నేను కూడా మిగలనమ్మా. నాకు ఊహ తెలియకముందే అమ్మా నాన్న నిన్ను నా చేతిలో పెట్టి చనిపోయారు. అప్పటి నుంచి నువ్వే ప్రపంచమై బతికాను. నువ్వు బుడిబుడి అడుగులు వేసేటప్పుడు నేల మీద కాలు పెడితే ఎక్కడ నీ పాదాలు కందిపోతాయో అని నా చేతుల మీద నిన్ను నడిపించాను. ఆడుకునే వయసులో ఏ బొమ్మ కావాలంటావో అని, ఒకవేళ ఆ బొమ్మ లేకపోతే ఎక్కడ బాధపడతావో అని అన్ని రకాల బొమ్మలు తెప్పించి నీ గదిలో పెట్టించాను. నువ్వు అడక్క ముందే నీ అవసరం ఏంటో తెలుసుకుని మరి అన్ని కోరికలు తీర్చాను. చివరికి స్కూలుకు పంపిస్తే తెలుసో తెలియకో ఏదైనా దెబ్బలు తగిలించుకుంటావు అన్న భయంతో నీకంటూ ఊహ తెలిసే వరకు ఇంట్లోనే చదువు చెప్పించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా అమ్మా? నేను బ్రతికుండగా
నీకు ఏ విషయంలోనూ చిన్న కష్టం కూడా తెలియకూడదని. కానీ నువ్వు ఏరుకోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. చిన్నప్పుడు ఆడుతూ ఈ అన్నయ్య గుండెల మీద తన్ని సంతోషాన్ని నింపావు. ఇప్పుడు నా మాట వినకుండా అదే గుండెల్లో భారాన్ని నింపుతున్నావు. అన్నయ్య, నా మీద నీకున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను. కానీ నా ప్రేమను కూడా నువ్వు అర్థం చేసుకో అన్నయ్య. నువ్వే అర్థం చేసుకోకుండా అడ్డుపడితే ఈ ప్రపంచంలో నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ దేవు ప్రేమ కోసం నువ్వెన్ని బాధలు పడుతున్నా ఓపిక పడ్డానమ్మా. నువ్వెంత ప్రయత్నం చేసినా, ప్రాణాలకు తెగించి దేవుని బతికించినా దేవు నీకు దక్కడమ్మా. నా ప్రేమ గెలుస్తుందనో, దేవు నాకు దక్కుతాడనో నేను ఇదంతా చేయడం లేదన్నయ్య. ఆ ప్రేమ దక్కినా దక్కకపోయినా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిగా దేవుని బ్రతికించుకోవడం నా ధర్మం. అందుకే వెళ్తున్నాను. నేను చావునైనా చస్తాను, కానీ నిన్ను మాత్రం వెళ్ళనివ్వను. నీ ప్రేమ నిన్ను చావుకు దగ్గర చేస్తుంది. నేను నా ప్రాణాలు తీసుకునైనా నా చెల్లిని బతికించుకుంటాను. అన్నయ్య, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఆశించడం నేర్పించలేదు, శాసించడం మాత్రమే నేర్పించావు. మొదటిసారి దేవుని బ్రతికించుకోవాలన్న ఆశతో నిన్ను ఎదురు తిరిగి శాసిస్తున్నాను. నా దారికి ఎవరైనా అడ్డొస్తే నిన్ను కూడా లెక్క చేయను. నిత్య, నా మాట కాదని నువ్వు వెళ్తే షూట్ చేసుకొని చచ్చిపోతాను. అన్నయ్య, నన్ను ఆపడానికి ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేస్తే నేను చచ్చినంత ఒట్టే. మిస్ క్రాంతి, ఆ వాసుదేవ్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఫైల్ పైకి పంపించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ, రఘురామ్ గారా? కమింగ్.
ఓకే మిస్టర్ రఘురామ్, ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ సార్, నేను మీ మీదే హోప్స్ పెట్టుకున్నాను. అవసరమైతే ఎక్కడి నుంచి అయినా సరే స్పెషలిస్ట్ని పిలిపించండి, ట్రీట్మెంట్ చేయించండి. దేవు బతకాలి. యూ డోంట్ వరీ రఘురామ్, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మా సాయి శక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, నేను మళ్ళీ కలుస్తాను. రఘురామ్ గారు, ఈ పేపర్ మీద మిమ్మల్ని సంతకం చేయమన్నందుకు మరొక్కసారి సారీ చెప్తున్నాను. తప్పలేదు, మా రూల్స్ మాకుంటాయి కదా. నో ఇష్యూస్. థ్యాంక్ యూ సార్. మీ మదర్ వాళ్ళు వచ్చారు సార్. అమ్మా. ఒరే చిన్నోడా, ఏంట్రా ఇది? ఒక మనిషికి భార్య మీద ఇంత ప్రేమ. దేవుకి తన భార్య అంటే గొప్ప ప్రేమ ఉందని తెలుసు, కానీ తనతో రానని నిరాకరిస్తే తనకు తాను చంపుకునేంత ఉన్నతమైన ప్రేమ ఉందని ఇప్పుడే అర్థం అవుతోందిరా. అసలు అది మనిషేనా? ముందు వస్తానని చెప్పడం ఎందుకు, తర్వాత మాట తప్పడం ఎందుకు? వస్తానని చెప్పిందని ఇంటికొచ్చి ఎంత సంబరపడిపోయాడో తెలుసా? ప్రేమించే భర్తని చనిపోయేదాకా తీసుకొచ్చిన అలాంటి పాపాత్మురాల్ని క్షమించకూడదు. ఇప్పటికైనా అర్థమైందారా వాళ్ళేంటో, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో? ముహూర్తానికి ఒక్క నిమిషం ముందు విషయం తెలిసినా సంబంధం క్యాన్సిల్ చేసుకునేవాడిని. పరి, నేను ఎలాగో తెలియక గూతులో పడ్డాను. నీకెందుకురా ఈ కర్మ? ఏంటన్నయ్య ఆ మాటలు? ఇంత జరిగినా నువ్వు వాళ్ళని ఇంకా వెనకేసుకొస్తున్నావేంట్రా? ఒరే చిన్నోడా, వాళ్ళు నిన్నొక పావులా వాడుకుంటున్నారే తప్ప నీ మీద ఏ ప్రేమ లేదురా. అటు చూడు, దేవల స్పృహ తప్పి పగలు రాత్రి కూడా తెలియకుండా ఎలా పడుకున్నాడో. ప్రేమించడమే అతను చేసిన నేరమా? ప్రేమించిన పాపానికి ఇద్దరక్క చెల్లెళ్ళు కలిసి అతన్ని చావు దాకా తీసుకుని వచ్చారు. అమ్మా, పరిస్థితిని తెలుసుకుని మాట్లాడమ్మా. ఏంట్రా పరిస్థితి? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. దీనందరికీ కారణం వాళ్ళు కాదంటావా? చెప్పరా. చూసావా, నీ దగ్గర కూడా సమాధానం లేదు. ఇంత జరిగింది, ఇకనైనా వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేయ్. ఒరేయ్, దేవికి ఏదైనా జరగడానికి జరిగితే ఆ పాపం ఊరికే పోదు. ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ సర్వనాశనం అయిపోతారు. పదమ్మా వెళ్దాం. అన్నయ్య, నా మాట విను. హలో, చెప్పు ఝాన్సీ. సరే, నేను ఎప్పుడే వస్తున్నాను.
అమ్మా అమ్మా నిత్య, నా మాట వినమ్మా. ఎందుకు వచ్చిన కష్టాలు? వెనక్కెళ్దాం పదమ్మా. సారీ అన్నయ్య, నేను తలపెట్టని ఈ కార్యం మధ్యలో వదిలిపెట్టలేను. దేవు బ్రతకడం కోసం ఇలాంటి కష్టాలు ఎన్నైనా నేను భరిస్తాను. అన్నయ్య, నా కోసం నువ్వు కష్టపడొద్దన్నయ్య. నువ్వు వెళ్ళిపో. నిత్య, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నిన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్ళగలను? నువ్వు ఇలా కష్టపడుతుంటే చూడలేక అలా అన్నాను. సరేనమ్మా, నీ సంకల్పం నెరవేరేదాకా నీకు తోడుగా నేనుంటాను. పద. ఆ రోజు మీరు ఫామ్ హౌస్కి వచ్చి దేవ్ సెక్యూరిటీగా పెట్టిన మనుషులను మీరు కొట్టడం చూశాను సార్. వెనుక డోర్ నుండి మీకు కనపడకుండా పారిపోయాను. దేవ్కి ఎలాగైనా ఈ విషయం చెప్పాలని వెళ్తుంటే అనుకోకుండా నిత్య చేతికి దొరికాను. నిత్య నన్ను చంపడానికి ట్రై చేసింది సార్. కానీ నరేంద్ర గారు ఆగమ్మా. దీన్ని చంపి అనవసరంగా నీ చేతికి మట్టంటించుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి జరిగి భర్తతో సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఇలా నేరాలు చేయకూడదు. లేదన్నయ్య, దీన్ని చంపేయాలి. లేకపోతే దేవ్ నాకు దక్కడు. ఇది మన దగ్గర ఉన్నట్టు దేవుకి ఎలా తెలుస్తుందమ్మా? దేవుని తక్కువ అంచనా వేయకూడదన్నయ్య. ఇక్కడ మనం ఆవులిస్తే అక్కడ అతను పేగులు లెక్క పెడతాడు. దీన్ని చంపకపోతే ఎప్పటికైనా మనకి ప్రమాదమే. పాముని పక్కన పెట్టుకున్నట్టే. ప్లీజ్ నా మాట వినమ్మా. అలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. దీన్ని చంపడం మంచిది కాదమ్మా. దయచేసి అర్థం చేసుకో. దీన్ని తీసుకెళ్లి మన గోడాంలో పడేద్దాం. పొరపాటును కూడా దీన్ని బయటికి రానివ్వను. నడు. అదే సమయానికి నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నరేంద్ర మనుషులు నేను తీసుకెళ్తుంటే అనుకోకుండా నాకు కనిపించావు. అనుమానం వచ్చి ఫాలో చేస్తే నువ్వే అని తేలింది. దేవ్ గారు తన భార్యను సొంతం చేసుకోవడానికి నేరాలు చేస్తున్నారు. చదువుకున్న అమ్మాయివి. డబ్బు కోసం దేవ్ గారికి సహాయం చేయడం తప్పు కాదా? నేను డబ్బు కోసం ఈ పని చేయలేదు మేడం. భార్య మీద దేవ్కున్న గొప్ప ప్రేమని అర్థం చేసుకుని సహకరించాను, అంతే. దేవుదంత గొప్ప ప్రేమని నీకెలా తెలుసు? నిజమైన ప్రేమ కళ్ళల్లోనూ మాటల్లోనూ తెలుస్తుంది. ప్రతి ఆడపిల్ల అటువంటి ప్రేమని కోరుకుంటుంది. అలాంటి ప్రేమ దక్కాలంటే ఎంతో అదృష్టం ఉండాలి సార్. కానీ మీనాక్షి ఆ ప్రేమను చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవ్ గారికి మీనాక్షి దక్కాలి. వాళ్ళిద్దరూ ఒక్కటవడం కోసం నా ప్రాణాల్ని కూడా ఇస్తాను.